బండి భగీరథను అరెస్టు, సిపిఎంఎల్ మాస్ లైన్, సిపిఎంఎల్ మాస్ లైన్, సిపిఎంఎల్ మాస్ లైన్. బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ వెంటనే. భగీరథను, బండి భగీరథను, బండి భగీరథను, గ్రామాలను బండి భగీరథను, బండి భగీరథను, బండి భగీరథను, మహిళలపై అత్యాచారాలను, మహిళలపై అత్యాచారాలను, భగీరథను, మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నాం బండి భగీరథను, మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న బండి భగీరథ. ఈరోజు పేపర్లలో కానీ, ఫోన్లలో కానీ, వాట్సాప్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ మొత్తం మారుమోగుతుంది. కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ మహిళలపై మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆమెతోని దాదాపు పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆమెతో ఫోటోలు తీయడము, మెసేజ్లు పెట్టడము, ఆమెను వచ్చినప్పుడల్లా మూడు రోజులు వాళ్ళ ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆ బాలికతోని, ఆ 17 ఏళ్ల బాలికతోని, మైనర్ బాలికతోని ఆమెతోని అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. అనేక ఫోటోలు కూడా దిగాడు. ఆ అమ్మాయిని వాడుకున్నాడు. అలాంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోయి, బాధితులు పోయి మా అమ్మాయిని మీ అబ్బాయి వాడుకున్నాడు, మరి ఏది సార్ ఇట్లా మా అమ్మాయిని ఇట్లా పాట చేయబోతున్నాడు, మరి ఎట్లా మా అమ్మాయి చదువుకొని జాబ్ చేయాలి, మా అమ్మాయి మాకు దిక్కు అని చెప్పబోతే పోండమ్మ మీరు, ఇంకా మీ అమ్మాయి ఎందరు మందితో పోయిందో మీరు మాత్రం మా ఇంటికి వెళ్ళిపోండి అని దారుణంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ మాట్లాడడం సరైనది కాదు అని, మరి ఈ పోలీసు బృందము ఏం చేస్తా ఉంది? 5 టీములుగా ఏర్పడి కూడా ఆ బండి భద్రతను అరెస్టు చేయలేకపోయారు. పోక్సో కేసు నమోదైనప్పటికీ ఇప్పటి కూడా అరెస్టు చేయలేకపోయారు. మరి అతన్ని పోలీసులు దాచిపెడుతున్నారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఏం చేస్తున్నాయి? అలాంటిది నాంచుడు ఎందుకని మేము నిలదీస్తున్నాము. అనేక మహిళా సంఘాలు రోడ్లకి బండి భద్రతను అరెస్టు చేయండి, అరెస్టు చేయండి, మన మీద పోక్సో చట్టం కింద అరెస్టు చేయండి, ఇంకా వేరే కేసులు కూడా నమోదు చేయండి అని చెప్తా ఉంటే కనీసము దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కూడా ఈ రాష్ట్ర